అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ చేతకాని ప్రభుత్వం చేతకాని పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ సప్లైలో డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా. నీ అవినీతికి అంతుందా? 2019లో తర్వాత నీ ఆస్తిపాస్తులు ఎంత? నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన జీతం 680 కోట్లు నిజం కాదా? 550 కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బును ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. మరి ఇంకా అంబటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు, పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా, కనీసం కౌన్సిలర్ కూడా అవలేడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రి అవుతునేమో. ఎందుకంటే అన్యాక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు, అబద్ధం నిజమైపోదు. గడిచిన 10 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకు తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది? మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా 51 రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా? కేసు ప్రూవ్ అయిందని అడుగుతూ ఉన్నా. ఎంతో మంది పట్టాభి లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతావు. నిన్న మాట్లాడుతున్నావు ఒకటి, పక్కన ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ కొడతల రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము. వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు, ముగ్గురు ఒకసారి మాట్లాడలేము. అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. మాకు నాదెండ్ల మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి, పిఏసీ చైర్మన్. ఆయన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం మాకుంది. ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్నంతా కూడా ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మరి నాదెండ్ల మనోహర్ గారి గురించి బియ్యం దొంగని మాట్లాడుతూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బియ్యం దొంగలంతా మీ పార్టీలోనే ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ రంగనాథరాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి. కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి, గొడవల్లో ఎంతమంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు, రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాముల రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా. నాదెండ్ల మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లైస్ శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ రవాణా ఆపి ప్రయత్నంలో కానీ ఈ గొడవల్లో జరిగి దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకు ఆయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు. నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు మంత్రిగా చేశావు, నీటిపారుదల మంత్రిగా చేసి క్యూసెక్కి అర్థం తెలియదంట, డయఫర్మాల్ అంటే అర్థం తెలియదంట. అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ దించావని అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత, ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నావు. డిబేట్కి రండి మనోహర్ గారు, మేము మాట్లాడతాం, మీరు కూడా రావచ్చు, అసెంబ్లీలో కూర్చుందాం, మేం చేసిన అక్రమాలు ఉంటే సభలో తేల్చుకుందాం రండి. సభకు వస్తే ప్రతిరోజు మాట్లాడిన దాంట్లో వైసీపీ అక్రమాలే ఉన్నాయి. పురపాలక సంఘాలు నిర్వీర్యం చేశావు. పల్లెటూరులో ఎక్కడా కూడా ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినటువంటి దుర్మార్గ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.
సర్పంచ్లుగా నెగ్గి ఎందుకు నెగ్గావురా బాబు అని వైసీపీ సర్పంచ్లు నా దగ్గర మనోవేదన వ్యక్తం చేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాంటి పల్లెటూర్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అన్ని పల్లెటూర్లని మళ్ళీ డెవలప్మెంట్ చేసి స్వయం ప్రతిపదికి ఇచ్చి వాళ్ళందరికీ సర్పంచ్లు పవర్ ఇచ్చి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని చూడకుండా 3000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన ఘనత జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి దక్కుద్దని తెలియజేస్తూ ఉన్నా. నువ్వు ఆయన పట్టుకుని మీ ఉప ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? కౌన్సిలర్కి ఎక్కువ లేకపోతే ఎమ్మెల్యేకి తక్కువ, మళ్ళీ నెగ్గుతాడా అని. అసలు నువ్వు మీ నాన్న ముఖ్యమంత్రి అవ్వకపోతే నువ్వు ఎంపీ అవుతావా? మీ నాన్న రాజకీయాల్లో లేకపోతే నువ్వు ఎంపీ అవుతావా? ఇక్కడ ముగ్గురు ఉన్నాం. మా ముగ్గురులో ఎవరి తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మంత్రులు కాదు. మేము ఎమ్మెల్యేలు అవడానికి ప్రజల్లో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటూ మేము ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగామని చెప్పడానికి గ్రేట్గా ఫీల్ అవుతాం మేము. ఎందుకంటే ఇవాళ గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నాం, ప్రజలకి ఏం చెప్తే చేస్తూ ఉన్నాం. డబ్బు ఉందే లేదనకుండా అన్ని అభివృద్ధి పనులు మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఏం వస్తే అది మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. మీరు కావాలంటే హౌస్కి రండి, హౌస్లో వచ్చి మాట్లాడచ్చు. ఎలాగండి? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మీరు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూర్చోబెడతారా? ఎమ్మెల్యే గెలిపించారు. శాసనసభలో అడుగు పెట్టేటువంటి పులివెందల ప్రజలకే నువ్వు రుణపడి ఉన్నావు. పులివెందలకి ఇన్ని సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ఏం చేశారు? మీ సొంత బాబాయిని ఏం చేశారని అడుగుతూ ఉన్నాం. ఆ మర్డర్ కేసులో ఈ రోజు వరకు కనీసం ఏం జరిగిందో పురోగతి కూడా లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతూ ఉన్నా. ఆ రోజు వివేకానంద రెడ్డిగా చావుని అడ్డం పెట్టుకుని నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఈరోజు మళ్ళీ కోడికత్తిని అడ్డం పెట్టుకుని ఆ రోజే ఈ డ్రామాలతో ముఖ్యమంత్రి అంటే డ్రామా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలబడిపోద్ది. మొన్న మిస్ఫైర్ అయింది, గులకరాయితో కొట్టించుకున్నారు, సరైన స్పాట్లో తగలలేదు అది. దాంతో ఏంటంటే ఆయనకి ఎక్కడ కూడా సింపతి రాలేదు. ఎందుకంటే అంతకుముందు ఉదాహరణలు ఉన్నాయి. కోడికత్తి ఉదాహరణ ఉంది, బాబాయ్ గొడ్డల పోటు ఉదాహరణ ఉంది. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు రాజకీయాల్లో ఉంటే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోక ఏమవుతుందని అడుగుతా ఉన్నా. నేను వచ్చిన కాడి నుంచి చూస్తా ఉన్నా, మళ్ళీ మేమే నెగ్గేస్తాం. నెగ్గు, ప్రజలు వ్యతిరేకించి ప్రజలు కూటమిని ఓడిస్తే నువ్వు నెగ్గుతావు. ప్రజలు ప్రజారంజకమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఏదైతే కనీస రోడ్లు కూడా అయినటువంటి పరిస్థితిలో మరి పాత ప్రభుత్వం ఉన్న విషయం మీకు తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రోడ్లని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకా ఇవాళ మీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదాయాన్ని ఎలా సంపాదించారో కూడా మీరు చెప్పొచ్చు, ఇక్కడ లేదా అసెంబ్లీలో చెప్పొచ్చు. మున్సిపాలిటీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి, ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో 10 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు. సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు, చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు. ఇవాళ మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా. మరి అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళా ఉంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు? 550 కోట్లతో కట్టవలసిన అవసరం ఏంటి? దానికి సమాధానం చెప్పండి. అభిమానం వాళ్ళు ఆత్మహత్య చేసి చచ్చిపోతారు రాజకీయాల్లో. అభిమానులు లేని తిరిగి దెబ్బలాడుతూ ఉంటారు. ముగుండు కొట్టు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి కనపడుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది, విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు, మీ నాన్నగారు సన్నిధిలోని మోపుదేవి వెంకటరమణ గారు బయటికి వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఎంపీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి, ఈడీ కేసుల నుంచి బయటకు వస్తాకే ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండేట్ని 150 సీట్లని మీరు వాడుకున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు. ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ
ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 32 మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఏమీ మాట్లాడలేక ఏం చేశారో చెప్పుకోకుండా. సరే, మీరు ఏమి నిలబెట్టుకున్నారు? ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతాకు వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు పెన్షన్ 1000 రూపాయలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాలకి సంవత్సరం 250 రూపాయలు చెప్పి పెంచారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము 1000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచి పాత బకాయిలతో కలిపి 7000 రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి. అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి, అది మర్చిపోవద్దు. ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ 6ఏ కాదు మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. ఇప్పుడు నా పక్కన నా మిత్రులు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు? అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు. నేను మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మా మీద ఏం జాలి పడవలసిన అవసరం లేదు. నేను నారాయణ మనోహర్ గారి కంటే సీనియర్ని కాదు. ఆయన సభాపతి చేశారు, ఎమ్మెల్యే చేశారు, తెనాలని అభివృద్ధి చేశారు. అందుకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడడం వైసీపీ నాయకుల యొక్క దుర్లక్షణం. ఇవాళ ప్రజల కోసం, ఇవాళ రైతుల్ని చూసుకోండి. రైతు ప్రభుత్వాన్ని నమ్మి పరిస్థితి పాత రోజుల్లో లేదు. గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. రైస్ మిల్లర్ ఎప్పుడు దింపుకుంటాడో తెలియదు. రైస్ మిల్ వెళ్ళి ప్రతి లారీ దగ్గర 25,000 నుంచి 30,000 తీసుకునే సందర్భాన్ని నుంచి ఒక చోట ధాన్యం పండితే 50 కిలోమీటర్లు అవుతాడు, 100 కిలోమీటర్లు అవుతా తోలించిన ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దోపిడీ చేశారు. మరి దానికి వాళ్ళ భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేది నీరెస్ట్, ఏదైతే నీరెస్ట్ పాయింట్ ఉందో మీకు నచ్చిన మిల్లుకి మీరు తోలుకోండి. రైతుకి 48 గంటల లోపు మరి డబ్బులు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా. నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపల్లికి. నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాను నేను చెప్తాను. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీరు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పని చేశారో, మీ ప్రజలకు కోరిక ఏం తెచ్చారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు చేతగాని తనాన్ని, మీకు ఇచ్చిన మ్యాండేట్ను కూడా మీరు మరి గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద బురదల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, సత్తెనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో మాస్ కాపీయింగ్ చేయించి విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం చేస్తాం నిజం కాదా అని అడుగుతూ ఉన్నా. మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా నేను అడుగుతూ ఉన్నా. ఆ కాలేజీ ఎవరిది? సత్తెనపల్లిలో అందరికీ తెలుసు. అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయించుకొని కూడా మీకు మీడియా మిత్రులు నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేగాని మీరు నోటికి ఏదేస్తే అది మాట్లాడడం మంచిది కాదు. ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించవచ్చు. నేనైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, లేదా ఇంకొకళ్ళైనా సరే కర్మ అనుభవించి తీరాలి. ఇవాళ మరి అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు 2 సార్లు ఓడిపోయావు, అదంతా అయిపోయింది. ఓడిపోయిన 10 సంవత్సరాలు ప్రజలతో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, సొంత సంపాదనని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కౌలు రైతు చనిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చారు. పులివెందుల్లోనే 24 లక్షల రూపాయల పేమెంట్ జనసేన పార్టీ ఇచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో
దానికి ఏం సమాధానం చెప్తావని చెప్పి కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వెందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి వీటన్నిటికీ ఆన్సర్ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఇంకెప్పుడు కూడా అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు. ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారో ఆ 11 సీట్లైనా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా నేను ఎతో పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.